హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బఠానీ చాట్ చేయడం చూపిస్తాను. ఒక గ్లాస్ బఠానీ తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసి 6 గంటలు నానబెట్టి కుక్కర్లో ఒక పొటాటోని కూడా శుభ్రంగా కడిగి వేయాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన బఠానీకి పైన లేయర్ ఊడిపోతుంది. ఈ బఠానీ తొక్కల్ని సపరేట్ చేసుకోవాలి. ఉడికించిన బఠానీ చల్లారేలోపు ప్లేట్లో చూపించిన ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక మెంతి పౌడర్, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసి ఫ్రై చేయాలి. కడాయి మాడిపోకుండా చెంచాతో కలుపుతూ ఉండాలి. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు వేపుతూ ఉండాలి. టమాటా ముక్కలు బాగా ఫ్రై అయ్యాక ఉడికించిన బఠానీ మిశ్రమాన్ని కడాయిలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సిమ్లో ఉడికించాలి. పసుపు, కారం, ధనియా పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి. డ్రై కొరియాండర్ లీవ్స్ మ్యాష్ చేసి వేసుకోవాలి. కారము, ధనియా పౌడర్ క్వాంటిటీని మీరు పెంచి వేసుకోండి. మాకు చిన్నపిల్లలు కాబట్టి నేను తక్కువగా వేశాను. బాయిల్ చేసిన పొటాటోని చల్లార్చిన తర్వాత పీల్ చేసి మ్యాష్ చేసి బాగా ఉడికించాలి. చాలా తక్కువ క్వాంటిటీలో చింతపండుని నానబెట్టి వేయాలి. వేసి బాగా కలపాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. వేడి చాట్లో సేవ్ కానీ పానీపూరితో ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం వేసి సర్వ్ చేయాలి. పిల్లలు ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఆల్. ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.